సంవత్సరాలు దశాబ్దాల తరబడి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ దాని మీద కోర్టు కేసులు అవడం. ఇప్పుడు మెయిన్గా ఏం జరిగిందంటే ఇక్కడ భూమిల విలువ చాలా పెరిగిపోయింది. ఇటు విశాఖపట్నం ఎక్స్పెండ్ అవ్వడం, అటు భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావడం. సో భూమి విలువ బాగా పెరిగి దీని మీద కొన్ని ఇష్యూస్ రేజ్ అయినాయి, పరిస్థితులు జరిగినాయి. అదేవిధంగా ఇక్కడ ఏ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే సిటిజన్స్ అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చాము, ప్రెస్ నోట్ ఇచ్చాము. మొత్తానికి మరి అందరి సహకారంతో వచ్చే కాలంలో ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కారం చేయడం జరుగుతుందని మీ ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎర్ర దెబ్బ అది లక్కీగా వాళ్ళు కొంతవరకు లెవెలింగ్ చేశారు, కానీ దాని తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి తెలిసింది, ఇమీడియట్గా అక్కడ వర్క్ స్టాప్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు దాని మీద నేను కమెంట్ చేయడానికి వీల్లేదు. మొత్తానికి ఇప్పుడు ఏంటంటే అది ఒక ఎస్టేట్ ల్యాండ్, దసపల్లా ఎస్టేట్ ల్యాండ్. అప్పటి నుంచి వచ్చిన సమస్యలు బహుశా కరెక్ట్గా స్టాండ్ తీసుకోకపోవడం కూడా కావచ్చు, నేను దాన్ని కాదనట్లేదు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో మాత్రం అది మనకి అగేన్స్ట్గానే జడ్జ్మెంట్ ఉంది అని మనం అనుకోవాలి. అందుకే నేను ఏమంటున్నానంటే ఎక్కడ అయితే ఎక్కువ డిస్క్రిషన్ ఉందో అక్కడే మనకి అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మేము అందుకే భీమిలీలో పోయి చూసాం. ఇప్పుడు ఆ రెవెన్యూ రికార్డ్స్లో చూస్తే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా 22A లేదు. ఏది ఎన్సీసీ 22A ఉండాలి.